రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ కాంబో ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ న్యూస్. ఈ సినిమా కోసం మహేష్ మారడం, జక్కన్న సాలిడ్ లొకేషన్ సెర్చ్ చేయడం లాంటివి ఆల్రెడీ తెలిసినవే. కొత్తగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే అది ఈ సినిమా కథ గురించే. ఈ సినిమా కథ వారణాసి బ్యాక్డ్రాప్లో ఉంటుందని, ఒక సీన్లో మహేష్ రాముడిగా కూడా దర్శనమిస్తాడని టాక్ నడుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే రాలేదులే, కానీ గాసిప్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దాంతోపాటు అటు కాస్టింగ్ను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు జక్కన్న. ఈ సినిమాతో ఖచ్చితంగా టాలీవుడ్, బాలీవుడ్తో పాటు హాలీవుడ్ రేంజ్లో మహేష్ పేరు మోత మోగిపోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దాదాపు చాలామంది హాలీవుడ్ యాక్టర్స్ ఈ సినిమాలో కన్ఫర్మ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సెట్స్లో జక్కన్తో పాటు సందీప్ రెడ్డి వంగ జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ విని అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే సందీప్ ఆల్రెడీ స్పిరిట్తో కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్తో మూవీ అంటే చాలా ప్లాన్డ్గా దానికే పరిమితమై ఉండాలి. పైగా త్వరలోనే స్పిరిట్ మూవీ షూట్ను కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. మరి అలాంటిది ఇప్పుడు సందీప్ సడన్గా జక్కన్న టీంలో జాయిన్ అయితే ఎలా అనే సందేహాలు మొదలయ్యాయి. అసలు ఈ టాక్ ఎందుకు వచ్చిందని ఆరాధిస్తే సందీప్ పాత వీడియో ఒకటి బయటపడింది. ఆర్ఆర్ఆర్ఆర్ రిలీజ్ టైంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సందీప్ రాజమౌళికి ఓ రిక్వెస్ట్ పెట్టాడు. అదేంటంటే, రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ సమయంలో కనీసం 20 నుంచి 25 రోజులు తనతో ఉండి షూటింగ్ను అబ్జర్వ్ చేసి నేర్చుకునే అవకాశం ఇవ్వమని కోరాడు. పైగా తాను ఆ సమయంలో ఎలాంటి వర్క్లో ఉన్నా కూడా ఖచ్చితంగా టైం చూసుకొని జాయిన్ అవుతానని చెప్పాడు. దానికి రాజమౌళి కూడా ఓకే అన్నాడు. సో ఇప్పుడు అదే వీడియో బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ సందీప్ రిక్వెస్ట్ని గుర్తుపెట్టుకొని రాజమౌళి పిలిస్తే మాత్రం సందీప్ SSMB 29 సెట్స్లో సందడి చేస్తాడు. ఒకవేళ వీళ్ళిద్దరూ కనుక ఈ వెంచర్లో భాగమైతే ఇక ఆ న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా మహేష్కు సందీప్కు కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో దాదాపు జక్కన్న సందీప్ను ఇన్వైట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకవేళ వస్తే మాత్రం సందీప్ ఆ సెట్స్లో నేర్చుకున్న దానిని స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేయడం ఖాయం. దాంతో ఆ సినిమా రేంజ్ ఇంకాస్త పెరుగుతుంది. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ లేటెస్ట్ అప్డేట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.